नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर यह है कि आज पूरे आंध्र प्रदेश में YSRCP के कायदीन ने एक पुरज़ोर एहतजाज किया और इस मौके पर TTD चेयरमैन BR नायडू का इस्तीफ़ा तलब किया। इस मौके पर करनूल में भी एक पुरज़ोर एहतजाज मुनज़्ज़म किया गया और YSRCP के कायदीन ने मुतालबा किया कि TTD चेयरमैन फौरी तौर पर BR नायडू इस्तीफ़ा दें, क्योंकि जो वायरल वीडियो सामने आया है उसकी वजह से YSRCP कायदीन ये मुतालबा कर रहे हैं कि BR नायडू TTD चेयरमैन फौरी तौर पर इस्तीफ़ा दें। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ఇట్లా పెట్టు ఈ మంచి కర్నూలు ఈరోజు కర్నూలు టౌన్లో జిల్లా అధ్యక్షుడు SV మోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలులో నిన్న జరిగిన ఘటన, తిరుపతిలో ఘటన జరిగిన దాని వలన ఈరోజు కర్నూలు టౌన్లో SV మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ఈరోజు నిరసన చెప్తున్నాము. ఎందుకంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎక్కడో పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తిరుపతిలో. BR నాయుడు మదం ఎక్కి కళ్ళు మూసుకొని అన్ని అరాచకాలు చేస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు ఆయనను కాపాడుతూ వస్తున్నాడు. ఆయనకి CBI విచారణ జరపాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ అదే కాకుండా నిన్న జరిగిన 13 మందికి అల్ట్రా SC/ST కేసుల వలన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఆ కేసులు కూడా తొలగించాలని మేము కోరుకుంటున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపితే కూడా మీరు కేసులు పెడుతున్నారంటే ఇది ఎంత అన్యాయము. ఇది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాము. రేపొద్దున ఇదే మీరు రాజకీయం నాగే నడిపిస్తున్నారు, అదే జరుగుతుంది. కానీ అది అంటే జరగకుండా చూసుకోవాలని మేము చంద్రబాబుని కోరుకుంటున్నాము. మేము నిరసన తెలుపుతున్నాం నిన్న జరిగిన దానికి. థ్యాంక్ యూ. మరి ఈయన తిరుపతిలో ఉండి ఒక జనాలని చూసుకోకుండా ఉంటే ఈయన రాసలీలా చేయడానికి సరిపోయింది ఈయనని. మరి ఏం చేస్తున్నారు ఈయన ప్రభుత్వంలో? ఇది రాసలీలా చేసిన తిరుపతి మొత్తం ఇదైపోతుంది మీ నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. మరి ప్రతి ఒక్కరు మహిళలు అనేది ఎక్కడ ఉండాలి, ఎక్కడ పోవాలని కూడా అర్థం కాకుంటుంది. ఒక మేము కర్నూలు మహిళా అధ్యక్షులు, కర్నూలు SV మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఇక్కడ. మరి BR నాయుడిని మరి వెంటనే విడుదల జైలేయాలని, ఖచ్చితంగా ఉండాలి, ఆయనని జైలేయాలి అంతే మాకు అదే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్రంలోని మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, అభిమానం ఉన్నా, కామ కీచకుడైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి BR నాయుడు గారిని వెంటనే పదవిలో నుండి తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు
ఈ రాష్ట్రమంతా, దేశమంతా, ప్రపంచమంతా బిఆర్ నాయుడు గారి ఆయన ప్రవర్తనను, మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన ప్రపంచమంతా చూడడం జరిగింది. అయినప్పటికీ కూడా నీతి నిజాయితీకి మారుపేరు మేమని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారిని అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కొనసాగించడం నిజంగా కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా ఏమాత్రం దేవుడి పైన నమ్మకం ఉన్నా వెంటనే బిఆర్ నాయుడు గారిని పదవి నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి నిన్న మహిళలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే బిఆర్ నాయుడుకి సంబంధించిన కొంతమంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది గూండాలు మహిళలపైన దాడులు చేసి మళ్ళీ వాళ్ళపైన కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలపైన ఏవైతే కేసులు పెట్టారో వాటిని వెంటనే తొలగించి ఈ రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కామకీచకుడైనటువంటి బిఆర్ నాయుడు గారిని పదవిలో నుండి తొలగించేదాకా ఈ రాష్ట్రంలో మహిళలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. త్వరలోనే బిఆర్ నాయుడు గారిని మహిళలు తిరుమల నుంచి తరిమి కొట్టే రోజుల దగ్గరలో వస్తాయని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అధ్యక్షులైన ఇస్మోహురెడ్డి అన్నగారికి మా కృతజ్ఞత అనే ఆధారంలో మాట్లాడుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమ దాడులను, మహిళలపై ఎన్నో దాడులను జరుగుతున్న వయసులో ఉన్న మహిళలు అడుగుతుంటే ఈరోజు మీరు చాలా విధంగా బాధాకరమైన విషయంలో బాధాకరంగా పెడుతున్నారు. కాబట్టి ఒకటే అడుగుతున్నాము, పుణ్యక్షేత్రంలో ఉన్న తిరుపతి ఏడుకొండల దేవుణ్ణి లడ్డూలో కూడా కొవ్వు ఉందని అనే వ్యక్తులు ఈ కుటుంబ ప్రభుత్వంలో ఎక్కడ చూడలేదని ఈరోజు మహిళల తరపున అడుగుతున్నాము. అసలు తిరుపతి అంటేనే పుణ్యక్షేత్రం. అసలు ఎవ్వరు అనలేని క్షణంలో మీరు కుటుంబ ప్రభుత్వం మహిళలపై, ఆఖరికి ఏడుకొండల స్వామి పైన కూడా, లడ్డు పైన కూడా మీరు విచారణ జరుపుతున్నారంటే మీరు ఎంత దురాయన మనసులో ఈరోజు మీరు తెలుసుకోమని చెప్తున్నాము. ఆర్టీఐ సెక్రటరీ మహిళ విజయలక్ష్మి. అందరికీ నమస్కారము. నిన్న జరిగిన సంఘటనకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మా నియోజకవర్గం కర్నూలు నియోజకవర్గం తరపున జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు మరియు కర్నూలు ఇన్ఛార్జ్ అయిన పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు నియోజకవర్గం తరపు నుంచి మా కర్నూలు నియోజకవర్గం 33 వార్డుల తరపు నుంచి కార్యకర్తలు, నాయకులు, వివిధ హోదాలో ఉన్న కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు నిన్న జరిగిన సంఘటనకి మేము ఈరోజు నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు ఒక పవిత్రమైన టీటీడీ దేవస్థానం అనేది ఒక హిందూ మతానికి ఒక పెద్ద గౌరవమైన స్థానం. అది దాని స్థానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే పెద్ద స్థానం అది టీటీడీ చైర్మన్ అంటే. అయ్యా, నీకు ఏదైనా సంబంధాలు, అక్రమ సంబంధాలు ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి ఏదన్నా నువ్వు బయట చేసుకో. కానీ ఆ పదవి హోదాలో ఉండి నువ్వు నీ పర్సనల్ విషయాలను ఈ రాష్ట్ర మొత్తానికి, దేశం మొత్తానికి టీటీడీ పదవికి నువ్వు చెడ్డ పేరు తెచ్చేలాగా చేస్తున్నావు. దాని నిరసనగా నిన్న జరిగిన తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరపు నుంచి మహిళలని మీరు మహిళలు అనకుండా కూడా మీరు ఏ విధంగా కొట్టి ఈరోజు మీ ఉన్న అధికారంలోనే మహిళలను చూడకుండా చిన్న గుండాలను అడ్డం పెట్టుకొని మీరు అక్రమం కేసులు పెట్టి అందరినీ నిర్బంధించి జైలు పంపించాలనుకుంటే ఇది కొన్నాళ్ళు సాగదు. మరియు ఈరోజు మీది ఉండొచ్చు, కానీ రేపు మాది కూడా వస్తుంది. అయితే ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. నీవు చేసిన కక్ష నేను చేయాలనే విధానం అనేది మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అనేది రాజకీయం చేసుకునేలా, కానీ ఈ విధంగా వ్యక్తిగతంలో దాడులు చేసి మహిళలను కించపరిచి రాష్ట్ర వ్యాప్తంగా మీరు మహిళలకు అన్నగారు చెప్పినట్ట ఇప్పుడు మహిళలకు రాష్ట్ర వ్యాప్త మహిళలకు అందరికీ మీరు క్షమాపణ చెప్పాలా. మీకు ఏం చేసినారు అక్కడ మహిళలు? టీటీడీ విధానం, టీటీడీ చైర్మన్ ఉన్న పదవి నువ్వు అది అత్యంత గౌరవమైన పదవి, నువ్వు దానికి తొలగిపోవయ్యా, నువ్వు దీనికి సూటబుల్ కాదని నిరసన చేస్తే నువ్వు గుండాలను పెట్టించి మహిళలతో పుట్టిస్తారా? ఇది ఎంతకైనా సరైన పద్ధతి కాదు. మీరు రాబోయే రోజుల్లో ఇది కానీ మీరు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా
దీన్ని తీవ్రంగా తీసుకోపోయి ఆందోళనలు చేసి క్షమాపణ చెప్పేవారికి మేము ఇడిచిపెట్టామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వైఎస్ఆర్ తరఫున మేము ఆ మహిళలకి ప్రతి సాట చూసినా జవర్ధనమే జరుగుతుంది. టీడీపీ వాళ్ళది ఒక ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు, మంత్రులు అట్లే ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని అడుగుతుండే ఒక్కసారి నేను. మేము మహిళలకి అది చేస్తాము ఇది చేస్తామని తాట తీస్తాము అది ఇదని ఎక్కడ చూసినా రేపులు కొట్టుడాలు అన్నీ ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు నాయకులు? ఎంతవరకైనా చేసేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలము ఆడవాళ్ళకి ఎప్పటికీ అండగా ఉంటాము. ఏం జరిగినా వదిలిపెట్టేదే లేదని కోరుతున్నా నేను.